నమస్కారం. మనకి ముఖ్యంగా ఈరోజు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాంకి వలసల గ్రామం డోన్ మండలంలో ఇంటింటి కార్యక్రమంకి తిరగడం జరిగింది. ఇందులో భాగంగా మనము ముఖ్యంగా రైతులకి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మెంబర్స్కి తెలియజేయడం ఏంటంటే ప్రధానంగా 5 సూత్రాల గురించి మనం వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం నీటి భద్రత అంటే నీటిని చెరువులకు నింపడం ఒకటి, దాని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందడం గురించి తెలియజేయడం ఒకటి. ఇంకొకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏ పంటలు ఎప్పుడు డిమాండ్ ఉంటాయి అంటే రాగులు, సజ్జలు, ఇప్పుడు మిల్లెట్స్ అనేటివి కూడా ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి. అలాగే కాకుండా మనకి కొత్త పంటలపైన కూడా హార్టికల్చర్ పంటలపైన కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా రైతుల్ని తెలియజేయడం అవుతుంది. దాంతోపాటు అగ్రిటెక్ అంటే ఎక్కువ టెక్నాలజీని వాడేసి దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం కోరడమైంది. అంటే ముఖ్యంగా డ్రోన్ కానీ తర్వాత ఏఐ టెక్నాలజీ అంటే డ్రోన్స్ అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్కి కానీ మనము అంటే కంటిన్యూస్గా ఒకే పంట ఉందనుకోండి వాటిలో మనం ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనము పంటలు వచ్చిన తర్వాత విలువ ఆధారితను పెంచడం కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనము రైతు యొక్క ఇన్కమ్ అనేది మనము పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా అంటే మనకి ఉల్లి, అరటి, తర్వాత టమాటో ఈ పంటలకి పౌడర్ చేసి ఫ్లేక్స్ చేసి లేదంటే వాటిని బిస్కెట్స్ అలా చేసి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనము తెలియజేస్తున్నాము. ఇంకొకటి మనము ప్రభుత్వం నుండి మద్దతు ధర మనకి అంటే ఇప్పుడు ఇందాక మనము రైతులకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తరఫున కూడా మనము 14,000 వరకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఇంకా వేరే వెటర్నరీ కింద పాడి పంటలు అంటే మనకి పశువు సంవర్ధక శాఖ